ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. పెద్దమ్మకి పాపం నడుం నొప్పి. పెద్ద వయసు కదా, ఈ పనులన్నీ తనతో ఏమవుతాయి శరణ్య. అందుకే తప్పక నేనే చేస్తున్నాను. నువ్వు వెళ్ళు శరణ్య. ఇంకా నాకు బోలెడు బట్టలున్నాయి. ఇవన్నీ ఉతికేసి ఆరేయాలంటే చాలా టైం పడుతుంది కదా. లే అక్క, అక్క లే, ఈ పనులు ఏవి చేయకూడదు. శరణ్య లే అక్క. అది కాదు శరణ్య. నేనున్నాను కదక్క. వెళ్ళు వెళ్ళు, నువ్వు రెస్ట్ తీసుకోపో. అమ్మి శరణ్య అంతగా చెప్తూ ఉంటే కూడా వినకపోతే ఎట్ట చెప్పు. ఈడ బట్టల కన్నా నీ పొట్టులో పెరిగే బిడ్డ ముఖ్యం కదా. నువ్వు ఆలోచించకపోతే ఎట్టా? అయ్యో అక్క కూర్చో అక్క. శరణ్య, ఏంటి నువ్వు బట్టలు ఉతుకుతున్నావు? తను కదా ఉతకాలి. ఏంటి ఇదంతా? ప్రీతి, ఏమైందమ్మా? మీరే చెప్పండి అత్తయ్య గారు. పని మనిషి దర్జాగా ఓ పక్క నిలబడుంటే ఇంటి కోడలు పనిదానిలాగా బట్టలు ఉతుకుతుంది. అసలేంటి శరణ్య, నువ్వు ఇంట్లో పనులు పని మనిషితో చేపించాల్సింది పోయి నువ్వు ఆ పనులు చేయడం ఏంటి? అసలు నువ్వేం చేస్తున్నావో నీకేమైనా అర్థమవుతుందా? అత్తయ్య గారు, ఈ ఇంటి కోడలు అనన్యనా శరణ్యనా? అది కాదక్క, తనకు ఒంట్లో కొంచెం నలతగా ఉంది అంటే. ఉంటుంది, ఎందుకుండదు? పని మనుషులు పని తప్పించుకోవడానికి ఇలాంటివేగా చెప్తారు. అన్ని వింటూ ఉంటే పనులన్నీ వీళ్ళు యజమానులతోనే చేపిస్తారు. పాపం, అది కాదక్క. శరణ్య, అసలేంటి ఓవర్ చేస్తున్నావు? పని మనిషి మీద నీకంత ప్రేమేంటి? తనేదో నీ సొంత అక్కైనట్టు తనని వెనకేసుకొస్తున్నావు. ఇలాంటివి కాస్త మానుకో. ఇంటి కోడలిగా నీ స్థాయి గౌరవంగా ఉంటుంది. అత్తయ్య గారు, కాస్త మీరైనా చెప్పండి తనకి. ఏంటి శరణ్య ఇది? ఈ అనన్య సంగతి నీకు కూడా తెలుసు కదా. తను ఎంత ద్రోహం చేసినా ఇంకా నీకు బుద్ధి రాలేదా? ఇలాంటి వాళ్లకు జాలి చూపించడం కూడా పాపమే.
గుర్తుపెట్టుకో. ఏ అనన్య, ఇంటి పని మనిషివి నువ్వు, తను కాదు. ప్రీతి చెప్పింది కదా ఈ పనులన్నీ చేయాల్సింది నువ్వే అని. కానివ్వు. శరణ్య, నువ్వు పదమ్మా. ఏందమ్మే అట్ట అనేసుండారు? చిలికి చిలికి గాలివానయ్యింది అంటారు కదా, చిలకటం మొదలు పెట్టా. ఇదే గాలివానై ఈ ఇంటి మొత్తాన్ని ముంచేస్తుంది. ఇది ఆట ఆడుకోవడం అంటే. ఆనంద, నాకెందుకో మనసంతా కీడు శంకిస్తోంది. ఏ క్షణంలో ఏ ఉపద్రవం ముంచుకొస్తుందోనని చాలా టెన్షన్గా ఉందమ్మా. ఇందాకే చూసావుగా, ప్రీతి ఏమీ అమాయకురాలు కాదు. నిజాన్ని మనం ఎంత దాచాలని చూసినా ఏదో ఒక మూమెంట్లో అది బయటపడక మానదు కదా. పైగా శరణ్య కూడా అనన్యకు చాలా సపోర్టుగా ఉంటోంది. ప్రీతికి ఆ వైపు అనుమానం మొదలై ఆరా తీస్తే ఎంత సమస్య అయిపోతుంది చెప్పు. నువ్వన్నది కరెక్టే అక్క. ముందు అనన్యని ఇక్కడి నుంచి శాశ్వతంగా పంపించేయాలి. అది పక్కాగా ప్లాన్ చెయ్యాలంటే అంతకన్నా ముందు ప్రీతి రోహిత్లని ఒక 2 వారాల పాటు ఈ ఇంట్లోంచి దూరంగా ఎక్కడికైనా ట్రిప్కి పంపించాలి. ఆనంద, అర్జెంటుగా ఆ పంచే, ఆలస్యం చేయొద్దు. ప్రీతి, అత్తయ్య గారు పిలిచారు? మరేం లేదమ్మా. రోహిత్ నువ్వు మళ్ళీ చాలా కాలం తర్వాత ఒకటయ్యారే గాని మీ ఇద్దరి మధ్య ఉన్న ప్రేమ ఎఫెక్షన్ కూడా మునుపట్లా ఉంటే బాగుంటుంది కదా. అందుకేనమ్మా మీరు కొద్ది రోజులు హనీమూన్కి వెళ్ళిరండి. ఒకరి మనసులు ఒకరు బాగా అర్థం చేసుకుని ఒకే జీవితం ఒకటే ప్రయాణంగా మళ్ళీ దగ్గరకండి. అత్తయ్య గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు నన్ను కోడలిగా పూర్తిగా యాక్సెప్ట్ చేశారో లేదోనని ఏదో మూల చిన్న అనుమానం ఉండేదండి. మీరు చెప్పిన ఈ మాటతో నాకు మీరు నన్ను పూర్తిగా మీ మనసులోకి స్వీకరించారని నాకు అర్థమైంది. చాలా గొప్ప సంతోషంగా ఉంది అత్తయ్య గారు. ఈ సంతోషం కలకాలం నీతో ఉండాలని మేము కోరుకునేది. మీరు హనీమూన్కి వెళ్ళి క్షేమంగా తిరిగిరండి. నువ్వు కోరుకున్న జీవితం తప్పకుండా నీదవుతుంది.